ఒకరోజు బ్లడ్ పడింది నా నోట్లో నుంచి. తీసుకెళ్ళారు, 6 రోజులు చెక్ చేశారు. 6 రోజుల తర్వాత నీకు ఏమి లేదని రిపోర్ట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచడా? డాక్టర్లు నిన్ను చనిపోతా అని చెప్పుండొచ్చు, రోజులు లెక్క పెట్టుకోమని చెప్పుండొచ్చు. ఈ చెయ్యి తీసేయాల్సి వస్తుంది అన్నాడు ఒక డాక్టర్ గారు. పైనుంచి కిందాగా చూసి నా చెయ్యి తీసేవాడు ఇంకా పుట్టలేదని బయటకు వచ్చేసాడు. ఎందుకో తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను, పెద్దగా చెప్పండి, నిన్ను స్వస్థపరచు యెహోవాని ఆకాశము నుండి చూస్తున్నాను. నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నువ్వు ప్రార్థన చెయ్యి, నేను వింటాను. నీ ప్రవర్తన సరి చేసుకో, నా సన్నిధిలో సరిగా నడుచుకో, నీకు నేను స్వస్థతనిస్తాను.